హలో హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసమని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి చక్కగా వేయిస్తున్నాను. అవి కొంచెం వేగాక తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అందరూ చేస్తారు చిక్కుడుకాయ టమాటా కర్రీ, కానీ నేను ఎప్పుడూ అలా చేయలేదు. ఈరోజు అలా చేస్తున్నాను. టమాటా వేసి ఎప్పుడు ఒట్టి చిక్కుడుకాయ చేస్తాను. చూడండి, కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు పోపులో వేసుకొని చక్కగా కలిపేసి అందులో కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది చిక్కుడుకాయ కర్రీ. ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఫ్రై అయినా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. చూడండి, చక్కగా కొంచెం మగ్గిపోయాయి. తర్వాత అందులో 2 టమాటాలు ముక్కలుగా కోసి కట్ చేసి అందులో వేసి అలాగే మూత పెట్టేశాను. అలా మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, చక్కగా మగ్గిపోయాయి. ఈ చిక్కుడుకాయ కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అదే ఫ్రై చేసుకుంటే రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కూడా తినేసేయచ్చు. రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం దగ్గరగా చేస్తే చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ కర్రీలో తగినంత కారం పొడి వేస్తున్నాను. అది వేసి కలిపేసేసి కాసేపు మూత పెట్టి ఉంచితే కారం చక్కగా ముక్కలకు పడుతుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చూడండి, మూత పెట్టేసి కాసేపు మగ్గించాలి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది వేసి మూత పెట్టేస్తాను. కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.